విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, ఇందాక మీకు ప్రార్థన గురించి చెప్తానన్నాను కదా, ఆ ప్రార్థన 3 భాగాలుగా ఉంటుందండి. ఓ భగవంతుడా, నా అధీనంలో ఉన్న పరిస్థితులను మార్చవలసి వస్తే మార్చగలిగిన శక్తిని నాకు ప్రసాదించు. అంటే పుస్తకాల బ్యాగుని గదిని సర్దుకోవటం, చక్కగా చదువుకోవటం వంటివన్నీ మా అమ్మాయి చేయగలిగిన పనులే. అలాగే మన చేతుల్లో ఉన్న పనులను లైట్ గా తీసుకోకుండా చేసేసే శక్తిని మనం తెచ్చుకోవాలి అన్నమాట. ఇక రెండవ ప్రార్థన ఏమిటంటే, ఓ భగవంతుడా, నా అధీనంలో లేని వాటిని ఎలాగూ మార్చలేను కాబట్టి వాటిని సహించగలిగిన ఓర్పుని ప్రసాదించు. దీని అర్థం ఏమిటంటే, ఏ టికెట్ కోసమో క్యూలో నిలబడాల్సి వస్తుంది, మనం ప్రయాణించే ఏ బస్సు పాడైపోతుంది, మనకెవరో ఉద్యోగం ఇస్తామన్నారు, ఇలాంటి అనేక పనులు మన చేతుల్లో ఉండవు. అందువల్ల హైరాణ పడకుండా ఓర్పుగా ఉండటం నేర్చుకోవాలన్నమాట. మరి 3వ ప్రార్థన ఏమిటో ఈ కార్యక్రమం తర్వాత చెప్తాను. హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. ఈరోజు మనం వచ్చేసాం అమీర్పేట్లోని అనిల్ ట్రేడింగ్ కంపెనీ, ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్స్. సో మరి ఈ రోజు ఇక్కడున్న గాగ్రా చోలీస్లోని లేటెస్ట్ డిజైనర్ అండ్ పార్టీ వేర్ కలెక్షన్ ని మనకు చూపించడానికి జయ గారు రెడీగా ఉన్నారు. మరి ఆ కలెక్షన్ ఏంటో చూడాలని ఉంది కదా, మరి ఇంకెందుకు లేట్, జయ గారు అడిగి తెలుసుకుందాం. హాయ్ జయ గారు. హాయ్ హేమా. సో మరి ఈరోజు మాకు మా సకులకి మంచి గాగ్రాస్ చూపిస్తా అన్నారు, అది కూడా మంచి పార్టీ వేర్, మంచి పార్టీస్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటే బాగుంటుంది అవన్నీ కూడా చూపిస్తా అన్నారు. సో మరి ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం? ఈ ఘాగ్రా. ఓకే, వావ్. సో మంచి గ్రీన్ కలర్ లో ఉంది. ఇది సిల్క్. సిల్క్? ఓకే, కంప్లీట్ సిల్క్ లో ఉంది. ఇది వర్క్ కంప్లీట్ క్రిస్టల్ గా ఉన్నాయి, క్రిస్టల్ వర్క్ ఉన్నాయి. జర్దోజీ వైర్ వర్క్ ఉంది. ఇది క్రిస్టల్ ఉంది. సేమ్ సిమిలర్ వర్క్ కింద కూడా ఉంది. ఇది సిల్వర్ పైపింగ్ ఉంది. ఓకే, సో ఇవేంటంటే మనకి ప్యాచెస్ లాగా అటాచ్ చేశారు, ప్యాచెస్ ఉన్నాయి అండ్ పెద్ద కుందన్స్ ఇచ్చేసారు. క్రిస్టల్స్ కూడా చాలా పెద్దగా, కుందన్ కూడా ఉంది. దీనికి స్లీవ్స్ కూడా నెట్ ది ఉంది. దీనికి క్రిస్టల్ వర్క్ వచ్చింది నెక్ లో. ఇది కాపర్ పైప్, సిల్వర్ పైపింగ్, గ్రీన్ పైపింగ్ వచ్చింది. ఓకే, స్లీవ్స్ లో కూడా నెట్ ఉంది, క్రిస్టల్ వర్క్ ఉంది. మళ్ళీ కింద మనకి సిల్వర్ పైపింగ్ ఉంది మొత్తం. సో చాలా బాగుంది. మరి గాగ్రా కూడా కింద మనం ఒకసారి చూద్దామా? ఇది ఘాగ్రా. వావ్. లోపల కంప్లీట్ బనారస్ ఉంది. షిమ్మర్ బెనారస్ కదా? షిమ్మర్ బనారస్. దీని మీద నెట్ ఉంది. ఓకే, ఇది షిమ్మర్ పైపింగ్ ఉంది. షిమ్మర్ పెద్ద బోర్డర్ లాగా, బోర్డర్ పైపింగ్. అండ్ ఇక్కడ కుందన్ వర్క్, సేమ్ క్రిస్టల్స్ మోటివ్స్ లాగా, పెద్ద మోటివ్స్ లాగా ఇచ్చేసారు. ఇది బెల్ట్ ఉంది, మోటివ్స్ బెల్ట్ కంప్లీట్లీ. దీంట్లో కూడా సేమ్ వర్క్ ఉంది. ఇదే వర్క్ కింద కూడా ఉంది. లోపల మనం ఒకసారి షిమ్మర్ బెనారస్, షిమ్మర్ బనారస్ ఇది అంట. షిమ్మర్ బెనారస్ ఇచ్చారు, అండ్ లోపల లైనింగ్ కూడా ఇచ్చారు కదా మనకి సపరేట్ గా. ఓకే, దుపట్టా నెట్ లో వచ్చింది. దీనికి కూడా కింద క్రిస్టల్స్ ఉన్నాయి. ఇంకా కంప్లీట్ బార్డర్ సర్వోకసీ స్టోన్స్ ఉన్నాయి, ఒరిజినల్ సర్వోకసీ స్టోన్స్. సో జయ గారు, దీని రేంజ్ ఎంత ఉంటుంది అంటారు? 7,000 to 8,000. ఇది కంప్లీట్ బనారస్. ఓకే, దీని మీద వర్క్ వచ్చింది, కుందన్ వర్క్, ఇంకా క్రిస్టల్ ఉన్నాయి, థ్రెడ్ వర్క్ కూడా ఉంది. ఓకే, ఇది కంప్లీట్ వెల్వెట్ ప్యాచ్ విత్ సిల్వర్ లైనింగ్. ఓకే, కాపర్ లైనింగ్, కాపర్ పైపింగ్ ఇచ్చారు. ఓకే ఓకే, చూడడానికి సింపుల్ గా ఉంది బట్ గ్రాండ్ గా ఉంది. ఎందుకంటే డిఫరెంట్ కలర్స్ యూజ్ చేశారు. బ్లూ ఉంది, పీకాక్ గ్రీన్ ఉంది, మెరూన్ ఉంది, కాపర్ కలర్ ఉంది. ఇలా డిఫరెంట్ కలర్స్ మిక్స్ అయ్యేసరికి చూడడానికి చాలా బాగుంది. అండ్ బ్యాక్ ఒకసారి సింపుల్ ఉంది, సింపుల్ ఇచ్చారు. ఇట్లా డోరీ మనకు కట్టుకోవడానికి ఇచ్చారు. కింద క్రిస్టల్స్ ఉన్నాయి. సో మనకి చిన్న పర్ల్స్ లాగా ఇచ్చారు కాబట్టి ఇంకా చూడడానికి సూపర్ ఉంది. సో మరి దీని కింద మనం లెహంగా కూడా ఒకసారి చూద్దామా? దిస్ ఇస్ లెహంగా కంప్లీట్లీ. ఇది బనారస్ ఉంది, లోపల అంతా బనారస్ ఉంది. షేడ్స్ ఉన్నాయి, పింక్, గ్రీన్. దీని మీద నెట్ ఉంది, మొత్తం గోల్డెన్ బీడ్స్ ఉన్నాయి, పైపింగ్ గోల్డెన్ ఉంది. దీని మీద క్రిస్టల్ ఉన్నాయి, కుందన్ వర్క్ ఉంది, థ్రెడ్ వర్క్ ఉంది. సేమ్ ప్యాటర్న్ కింద కూడా ఉంది. ఇది సేమ్ ప్యాటర్న్ కంటిన్యూ ఉంది కింద దాకా. ఓకే, మళ్ళీ కింద ఇది బనారస్ ఇది ఉంది. కింద బాగా ఎక్కువ ప్యాచెస్ వేసారు కదా, సో బాగా ఎలివేట్ అయింది. ఇది మళ్ళీ పింక్ షేడ్ ఉంది, పింక్ ఇంకా కాపర్ షేడ్. మళ్ళీ ఇది సిల్వర్ పైపింగ్ ఉంది అంతా. ఇక్కడ మధ్యలో కూడా ఒక లేస్ లాగా గోల్డెన్ పైపింగ్ ఉంది ఇది. అండ్ లోపల మనకి మల్టీ కలర్ బనారస్, గ్రీన్ కలర్ విత్ మ్యాంగోస్ అండ్ ద కాపర్ కలర్ విత్ పింక్ థ్రెడ్. మరి ఇంకా లోపల నెట్ వచ్చింది, ఇంకా లైనింగ్ సాటిన్ ఉంది. సాటిన్ కి మళ్ళీ నెట్ తో ఇచ్చారు.
సో నాకు తెలిసి ఎంత లీన్ గా ఉన్న అమ్మాయిలు కానీ ఇది వేసుకుంటే కొంచెం మంచిగా కనిపిస్తారు వాళ్ళు. ఇది దుప్పట్టా ఉంది, దీనికి చాలా సింపుల్ గా వచ్చింది దుప్పట్టా, కానీ బార్డర్ ఉంది కింద, ఓకే సిల్వర్ బార్డర్. హెవీగా మనకి లెహంగా ఇచ్చినప్పుడు ఇంకా దీని గురించి